సూర్యుని వలె ప్రకాశించదు. ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లనివి. ఇదిగో మోషేయు ఏలీయాయు వారి కనబడి ఆయనతో మాట్లాడుచున్నది. మంచిది, నీకు ఇష్టమైతే ఇక్కడ నీకు ఒకటి, మోషేకు ఒకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కట్టులున్నని యేసుతో చెప్పాడు. అతడు ఇంకనూ మాట్లాడుచున్నదా, ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుకున్నాను. ఈయన మాట వినడని ఒక శబ్దము ఆ మేఘములో నుండి పుట్టెను. శిష్యులు ఆ మాట విని బాధపడి ఇంటికి భయపడగా యేసు వారి ఎదుగు వచ్చి వారిని ముట్టి వెళ్ళి భయపడబడని చెప్పాడు. వారు కన్నులెత్తి చూడగా యేసు తప్ప మరెవరున్న వారిని కనబడలేదు. చదివిన వాక్య భాగంలో ప్రభువు పేతురును, యాకోబును, అతని సహోదరుడైన యోహాను వెంటబెట్టుకుని ఎత్తైన కొండ మీదకి ఏకాంతముగా పోయి, ఏకాంతం అంటే ఒంటరిగా ఉండడు. ఆయన ఒంటరిగా ఉన్నాడా, కూడా జనం ఉన్నారు. కూడా 3 శిష్యులు. ఈ శిష్యులు 3 ఉండగా ఏకాంతం అదలా ఒకటి గుర్తుపెట్టుకోవాలి. మనము ఎంత మందిలో ఉన్నా నీ ప్రత్యేకత నువ్వు అట్లా కనపడాలి దేవుని ఎడల. అలా నిన్ను నువ్వు ప్రత్యేకంగా ఉండడం అది ఏకాంతం. ఇక్కడ ఏకాంతముగా వారి ఎదుట రూపాంతరం పొందింది. ఎంతమంది పొందారు రూపాంతరం? ఎవరు ఏకాంతతను కలిగి ఉన్నారో వారు మాత్రమే రూపాంతరం పొందారు. మిగతా పేతురు, యోహాను, యాకోబు వీళ్ళకి రూపాల. ఇక్కడ ఈ 4 ఉన్నారు. ఈ 4లో ఆయన తాను ప్రత్యేకంగా ఉన్నాడు. ఆయనకు రూపాంతరం పొందడం సాధ్యమైంది. రూపాంతరం పొందిన ఆయన వర్ణన ఇక్కడ ఉంది. ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను అన్నాడు. ఇంకా ఆయన వస్త్రాలు వెలుగు వలె తెల్లని అయిపోయాయి. ఇప్పుడు ఆయన రూపాంతరం పొందినప్పుడు మోషే, ఏలియా వీళ్ళు వచ్చారు. ఆయనతో మాట్లాడుతున్నారు. ఏం మాట్లాడుతున్నారు? నిర్గమమును గురించి, ప్రభువు ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే స్థితిని గురించి మాట్లాడుతున్నారు. మోషే మరణించి వెళ్ళినవాడు, ఏలియా మరణము చూడకుండా వెళ్ళినవాడు. మోషే మరణం సాధారణం, ఏలియా మరణమే చూడలేదు. ప్రభు శాపగ్రస్తమైన మరణము గుండా వెళ్ళాలి. మన శాపములన్నీ ఆయన మీద వేసుకుని వెళ్ళాలి. ఇవన్నీ రూపాంతర అనుభవంలో మాట్లాడుకునే మాటలు. రూపాంతర అనుభవం
ఈ లోకానికి భిన్నమైంది. ఈ లోకానికి భిన్నమైన విధానం అది రూపాంతరం. రోమాపత్రిక 12వ అధ్యాయం 2వ వచనానికి రండి. ఇక్కడ అన్నాడు, మీరు ఈ లోక మర్యాదను అనుసరింపకూడదు, ఉత్తమము అనుకూలము సంపూర్ణమునయున్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారాలి. అది రూపాంతరం. రూపాంతరం అంటే ఇప్పుడు ఏం మారాలి? మనసు మారాలి. దేనికి మనసు మారాలి? దేవుని చిత్తాన్ని తెలుసుకునే మనసు కలిగిన వాళ్ళు అవ్వాలి. దేవుని చిత్తం ఎట్లా తెలుసుకుంటాం? దేవుని చిత్తం చాలా మందికి అర్థం కాదు. ఆ దేవుని చిత్తానికి 3 లక్షణాలు చెప్పాడు. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఉత్తమము, అనుకూలము, సంపూర్ణము. ఈ 3 లక్షణాలు ఉంటాయి దేవుని చిత్తానికి. దేవుని చిత్తం సంపూర్ణమైంది, దేవుని చిత్తం ఉత్తమమైంది, దేవుని చిత్తం అనుకూలమైంది. ఈ చిత్తం తెలుసుకోవాలంటే మనసు మారాలి. మనసు మారడం అంటే ఒకప్పుడు నా ఇష్టం అనే దాన్ని నెరవేర్చుకునేవాళ్ళం, ఇప్పుడు దేవుని ఇష్టం నెరవేర్చేవాళ్ళు అవుతాం. నా ఇష్టం నెరవేర్చుకునేవాడు ఏమవ్వాలి? దేవుని ఇష్టం నెరవేర్చేవాళ్ళు అవ్వాలి. ఈ దేవుని ఇష్టం నెరవేర్చడానికి దేవుని చిత్తాన్ని తెలుసుకునే వాళ్ళు అవ్వాలి. దానికే మనసు మారాలి. మనసు మారితే దేవుని చిత్తం తెలుస్తుంది. దానికి పెళ్ళిళ్ళ సంబంధాలకు వెళ్తామా? ఏం చూస్తాం మనం? అమ్మాయి ఎలా ఉంది, తెల్లగా ఉందా లేదా, ఇంకా రూపురేఖలన్నీ, తర్వాత ఎంత బరువు, వెనకాల ఏమిస్తున్నారు, అంతే కదా. ఇవి చూసి మనము దేవుని చిత్తం అంటాం. ఏం చూసాం? అందచందాలు చూసాం, వెనకాల వచ్చే డబ్బు చూసాం. ఇది దేవుని చిత్తం. ముందే మన కోరికలు ఏమున్నాయి? అవన్నీ తృప్తి అయిపోయాయి. ఒకతే కూతురంట సారీ అది బాగా పెడతారంట. సారికి బాగా పెట్టడానికి బాగా పెట్టకపోవడానికి ఏముంటుంది తేడా? పోనీ పేదవాళ్ళు 5 కేజీలు పంపుతారు, డబ్బు ఉన్నవాడు 50 కేజీలు పంపుతాడు, ఇంకా డబ్బు ఉంటే ఒక 100 కేజీలు పంపుతాడు. పోనీ ఇంకా కాదయ్యా 1000 కేజీలు పంపుతాడు. ఇంకా అక్కడి నుంచి నువ్వు పంచిపెట్టుకోలేవు ఊరంతా తిరిగి. ఒకవేళ 1000 కేజీలు స్వీట్ పంపించారు, ఈ రోజుల్లో ఎంత అవుద్ది? ఏదో కళాకంలో పాలకోవాలు పంపరు కదా, సేనాయి మిఠాయే కదా, పంచదార బూందీ లడ్డేగా, కాజాలే కదా, సరివిడేగా. ఏమైనా 100 వేలు రేట్ అయిపోతాయండి. మా అయితే 1000 కేజీలకి 2 20,000 అవుద్ది.
ఈ రోజుల్లో 20,000 లెక్కే ఉంది అసలు. ప్రజెంట్ డేస్లో 20,000కి అసలు విలువ ఉందా? విలువే లేదు. కాబట్టి ఏం అర్థం కావాలి మనకి? ఇవి కాదు, మారు మనసు ఉందా లేదా? బాంబే రామారావు గారు అనేవాళ్ళం. అంటే ఇక్కడైనా బాంబేలో స్థిరపడ్డాడు ఆయన. వాళ్ళ అబ్బాయి బ్లెస్సింగ్కి పెళ్లి సంబంధం చూడమన్నారు. అప్పుడు ఈ బెక్కువలేపు ఆ లోపల ఏదో ఊరుంది, గుర్తురావట్లేదు. ఆ ఊరు అమ్మాయి మన దగ్గర అద్దెకుంటున్న వాళ్ళ మనవరాలన్నమాట. సరే చెప్తే రమ్మని చెప్పండి అన్నాం. వచ్చింది ఆ అమ్మాయి. సాక్ష్యం చెప్పమన్నారు మా నాన్నగారు. ఎలా నమ్ముకున్నావో చెప్పరా అని చెప్పింది. ఆ సాక్ష్యం ఆయన కూడా విన్నాడు. బాంబే నుంచి వచ్చిన ఆయన కూడా విన్నాడు. అంతే, ఏమిస్తారు ఏమీ లేదు. నిశ్చితార్థానికి వాళ్ళ అబ్బాయి అందరూ కలిసి వెళ్ళాం. నిశ్చితార్థం ఆయనతో పాటు వచ్చారు అన్యులు. పాపం వాళ్ళకి దేవుడు తెలియని వాళ్ళు. మీ అమ్మాయికి ఏమిస్తారు ఏంటి అని అడుగుతున్నారు. మా అబ్బాయికి ఇంకా ఇంత ఉంది, ఇంకా మీరేమి ఎవరు అదెవరు ఇదరు. నాకే కొంచెం కోపం వచ్చి వీళ్ళంతా ఏంటి ఇలా అడుగుతున్నారు అన్న. ఆయన భక్తి కలిగినాడు. అప్పుడు ఆయన చెప్పాడు, మేము ఆల్రెడీ చూసాము, ఒప్పుకున్నాము, అయిపోయింది, ఇప్పుడు అవేమి మాటలు ఉండవు, తీసేయండి అన్నాడు. దేవుని చిత్తం ఎక్కడ? సంపూర్ణ మారు మనసు కలిగిన వాళ్ళు దేవుని చిత్తానుసారులు. వాళ్ళు రూపాంతరం పొందిన వాళ్ళు. కరువు వచ్చినా తట్టుకుంటారు, సమృద్ధి అన్నా తట్టుకుంటారు. సమృద్ధిని తట్టుకోగలరు కానీ కరువు తట్టుకోలేరు. జీవిత యాత్రలో ఎత్తులు వస్తాయి, పల్లాలు వస్తాయి. కొన్నిసార్లు గొప్పవాళ్ళ కనబడతాం, మరికొన్నిసార్లు ఏమీ లేని వాళ్ళ కనబడతాం. ఈ రెండు ఘట్టాలు మన బ్రతుకులో ఉంటాయి. ఈ రెండు ఘట్టాల దగ్గర మనసు మాత్రం ఒకే రకంగా నిశ్చలంగా ఉండాలి. మనసు నిశ్చలంగా ఉండాలి. సామెత చెప్తారే, కుంచుడుంటే కుడికొప్పు, అడ్డుడుంటే అడంకొప్పు అని. కొప్పులు మార్చకూడదు, ఎప్పుడూ ఒకలానే ఉండాలి. ఈ ఉండడం లేకపోవడం అనేది సహజం, కాలానుగుణంగా జరుగుతూ ఉంటాయి అన్నీ. కానీ అవేమీ స్థిరం కాదు. కానీ పరిస్థితులు మారుతున్నా నీ మనసు నిశ్చలంగా ఉండడం అనేది గొప్ప సంగతి. చెప్పండి, డబ్బు సంపాదించేవాడే గొప్పవాడా, పేదవాడు కాదా? మనకి పేదవాడు గొప్పవాడు కాదు అన్నట్టు ఉంటుంది. కానీ అది కాదు. ప్రభువులో ఉన్నవాడు ఎప్పుడూ గొప్పవాడే. ఎందుకు? తనతో దేవుడు ఉంటాడు. స్థితిగతులన్నీ మారుస్తాడు ఆయన. అన్నీ మార్చగలడు. ఎప్పుడేమి ఇవ్వాలో ఆయనకు తెలుసు. ఆయన సమయానికి వాటిని ఇస్తాడు. సో మనసు మారడమే రూపాంతరం. రూపాంతరం అంటే బయట మారాలి. మన వేషం మారుతుంది. చాలామంది అనుకుంటారు, ఎలా ఉంటే ఏంటి, ఏం తగిలించుకుంటే ఏంటి. కాదు కాదు, నీ మనసును బట్టే. చెప్పండి, ఎక్కడికైనా పేడ పూసుకెళ్ళిపోతారా?
ఎందుకు వెళ్ళరు? వస్తువులన్నీ తగిలించుకుని వెళ్తామా వెళ్ళమా? అప్పుడు వెళ్ళగలం, ఇప్పుడు వెళ్ళలేం. ఎందుకు? మనస్సు. నీ మనస్సు ఏమిటో నీ వేషం చెప్తుంది, నీ అలంకరణ చెప్తుంది, నీ వస్త్రధారణ చెప్తుంది. మనం మారు మనసు పొందిన వాళ్ళమో పొందని వాళ్ళమో మన వస్త్రధారణకి లోకం యొక్క వస్త్రధారణకి వ్యత్యాసం వస్తుంది. ఎలా ఉంటుంది? ఒకసారి రండి ప్రకటన గ్రంథానికి 19వ అధ్యాయం. ఎనిమిదవ వచనం. మరియు ఆమె ధరించుకొనుటకు ప్రకాశములను నిర్మలములైన సన్నపు నారబట్టలు ఆమెకి ఇయ్యబడినవి. ప్రకాశములు అంటే చెంకిల, ప్రకాశాలు అంటే చెంకిల, తలుకు బెళుకుల. అది లోకం, అది లోకం, మంది వేరు. ప్రకాశమానంగా ఉంటాయి, తలుకులు మెలుకులు కాదు, నిర్మలంగా ఉంటాయి. ప్రకాశమానతలో నిర్మలత్వం కనబడాలి. నిర్మలత్వం అంటే ఏంటి? మనసు నిర్మలంగా ప్రశాంతంగా ఉండాలి, నిలకడగా ఉండాలి. మన వస్త్రధారణ మన మనసు యొక్క ప్రతిరూపం. మనం ధరించే వస్త్రాలు మన మనసును తెలియచేస్తున్నాయి. అందుకే ఇక్కడ అంటాడు ప్రకాశము, నిర్మలము. ఇంకంటాడు అవి పరిశుద్ధుల నీతి క్రియలు. అవి పరిశుద్ధుల నీతి క్రియలు, ఆత్మీయంగా నీతి క్రియలు. కాబట్టి మనస్సు మారి రూపాంతరం చెందినప్పుడు, మనసు మారినప్పుడు మనసుకు తగిన రూపం కనపడుతుంది. ఏంటి ఇప్పుడు మనం చెందిన రూపాంతరం ఏమిటి? ప్రభువుని చూపాలి. మన వస్త్రధారణలో ప్రభువు కనపడాలి. ప్రభు యొక్క మనస్తత్వం కనపడాలి. అంటే ఎట్లా ఉండాలి? ప్రకాశమానమైన వస్త్రాలు రూపాంతరం చెందినప్పుడు ఏమైంది? ఆయన వస్త్రములు, ఆయన ముఖము సూర్యుని వలె ప్రకాశించెను, ఆయన వస్త్రములు వెలుగు వలె తెల్లని వాయును. ఇది ప్రకాశమానత అంటే. నిర్మలమైన జీవితం, నిర్మలత్వం. మన మాటలు ఎలా ఉంటాయి? మన మాటలు వింటున్నప్పుడు ఎదటి వారి హృదయాల్లో ప్రశాంతత ఏర్పడుతుందా, గందరగోళం వస్తుందా? జాగ్రత్తగా ఉండాలి. నోరు ఉంది కదా అని అరవడం స్టార్ట్ చేయకూడదు. అరిస్తే తగులా ఉంటుంది. మామూలుగా చెప్పుకుంటే ప్రశాంతంగా ఉంటుంది.
కానీ మామూలుగా చెప్తే మన మనస్సు తృప్తి పడదు కదా. మన మనస్సు తృప్తి పడేలా చెప్తాం మనం. ఇక్కడే నువ్వేంటో నీ మనసు ఏంటో అర్థమవుతుంది. కాబట్టి ఏం కావాలి? రూపాంతరము చెందుట. అబ్రహాము ఆ యాత్రలో బావి తవ్వితే అబ్రహాము యొక్క పని వాళ్ళు నీళ్లు పడ్డాయి. ఆ ఫిలిస్తీన్లు వచ్చాయి, ఇది మాది అన్నారంట. సరే తీసుకోండి అన్నారు. అబ్రహాముకి చెప్పారు, పోన్లేవో వాళ్ళదైతే ఉంది, ఇంకోటి తవ్వుకోండి అన్నాడు. ఇంకోటి తవ్వండి అన్నాడు. మళ్ళీ ఇంకోటి తవ్వారు. అక్కడికి వచ్చి దెబ్బలాడారంట, ఇది మాదే అన్నారంట. మళ్ళీ చెప్పారు, పోన్లే దెబ్బలాడితే దెబ్బలాడారు, ఇంకా ముందు అక్కడ తవ్వండి అన్నాడు. ఇంకా ముందుకెళ్ళి మళ్ళా తవ్వాడు. మళ్ళా తవ్వితే మళ్ళా నీళ్ళు వచ్చాయి. ఈసారి వాళ్ళు వచ్చి దెబ్బలాడలేదంట. వాళ్ళకే సిగ్గేస్తుంది. సార్ దెబ్బలాడే వాళ్ళకి సిగ్గేస్తుందండి. అరే తిట్టుపోతు కూడా సిగ్గుపడ్డాడు అబ్రహాం ప్రవర్తన దగ్గర. అబ్రహాం యొక్క ప్రవర్తన వాళ్ళ మనసుల్లో నిర్మలత్వాన్ని ఇచ్చింది. ఆ పోట్లాడే తత్వాన్ని తొలగించింది. ఇప్పుడు దానికి బెయేర్షెబా అని పేరు పెట్టారు. సరే ఆ యాత్రలో వెళ్ళి మరొకసారి ఇస్సాకు తిరిగి వచ్చేటప్పటికి ఈ నేల బావులు పూడ్చివేయబడి ఉన్నాయంట. మాది అని దెబ్బలాడిన వాళ్ళు నీళ్లు తాగాలా పూడ్చి చేయాలా? మరి పూడ్చుకున్నారే. అది వాళ్ళ హృదయం అంతే. వాళ్ళ హృదయం అంతే. వాళ్ళు దాన్ని ఉపయోగించుకోగలిగిన వాళ్ళు కాదన్నమాట. కానీ నాది 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 అని దెబ్బలాడే తత్వం కలిగిన వాళ్ళు. ఈ లోకంలో చాలామంది ఈ పక్క వాళ్ళది కలుపుకుంటారు, ఆ పక్క వాళ్ళది కలుపుకుంటారు, నాది 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 అనుకుంటారు. ఈ లోపల వదిలేసి వెళ్ళిపోతారు, టికెట్ కోసేస్తారు. అరే ఈ జాన్ కలుపుకున్నావు, ఈ పక్కన జాన్ కలుపుకున్నావు, ఆ పక్కన అడుగు కలుపుకున్నావు, ఆఖరికి వదిలేసి వెళ్ళిపోయావు. ఈ వదిలేసి వెళ్ళిపోయిన వాడు ఏం వాడుకున్నావు? ఇది ఏం వాడుకోలే, ఏం వాడుకోలే. మంది 100 గజాలే కానీ 125 గజాలు చేసాం కలుపుకొని. అమ్మపోతే 100 గజాలకే డబ్బులు ఇస్తాడు కొనుక్కునేవాడు. డాక్యుమెంట్ అంతకే ఉంటుంది కదా. అందుకే ఇక్కడ చెప్తున్నాడు, మనసు మారండి, మనసు మార్చుకోండి. అది మీ జీవితాన్నే మీ రూపాన్నే మార్చేస్తుంది. మనసు మారితే రూపం మారిపోతుంది. వేషం వేసుకుంటే రూపం మారినట్టు కాదు, అంతే కదా. వేషం వేసినంత మాత్రాన రూపం మార్చుకున్నట్టు కాదు. వేషం ముఖ్యం కాదు. వేషం ముఖ్యం కాదంటే నీ మనసుకు భిన్నమైన వేషాలు వేయడం ముఖ్యం కాదు. నీ మనసుకు ప్రతిబింబంగా కనపడేటట్టుగా ఉండాలి. కానీ ముందు మనసు మారాలి. మనసు మారిన ప్రభువు రూపాంతరపడ్డాడు. ఆయన రూపాంతరం చెందినప్పుడు ఒక వర్తమానం వస్తుంది. ఏమిటది అంటే, అతడు ఇంకను మాట్లాడుచుండగా ఇదిగో ప్రకాశమానమైన ఒక మేఘం వారిని కమ్ముకొనెను. ఇదిగో ఈయన నా ప్రియకుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను. ఎవరు ప్రియకుమారుడు? మనసు మారినవాడా, మనసు మారనివాడా? పరలోకానికి తగిన మనసు కలిగిన ప్రభు ఆయన చెందిన రూపాంతరం పరలోకానికి ప్రియమైంది.
పరలోకానికి ప్రియమైన వారిగా మనం ఉండాలి. ఆయన అంతరంగాన్ని చూచే దేవుడు, పై రూపం కాదు. పై రూపం చూడ్డు కదా అని ఇష్టానుసారం తయారవ్వమని అక్కడ చెప్పలేదు బైబిల్లో. దేవునికి తగినట్టు నీ అలంకరణ, నీ వస్త్రధారణ దేవునికి తగినట్లు. ఈవేళ టీవీలో మాట్లాడుతున్నారు, సినిమా యాక్టర్లకి ఏమీ తీసిపోకుండా తయారవుతున్నారు. వాళ్ళ రూపం సినిమా యాక్టర్లా ఉంటున్నారు, నోటితో ఉచ్చారణ బైబిల్ పలుకులు పలుకుతున్నారు. ఎలా సాధ్యం ఈ రెండు? కాబట్టి దేవుని వాక్యం ఏం బోధిస్తున్నామో దాన్ని బ్రతికి చూపించాలి. అది రూపాంతర అనుభవం. బ్రతుకులో వేరే బ్రతుకు, పదాల్లోనే ఈ పదాలు అంటే అది రూపాంతర అనుభవం కాదు. ఈయన నా ప్రియకుమారుడు, నా ప్రియకుమార్తె అని పరలోకం అనదు. అలా అనడానికి తగినట్లు ఉండాలి. మరి ప్రభు బలకి ఏది యోగ్యత? రూపాంతర అనుభవంలోకి వచ్చిన జీవితం యోగ్యమైంది. పేతురు ప్రభు యొక్క రూపాన్ని చూచి, ఏలియా మోషేలు కనబట్టం చూచి పేతురు అంటాడు ఒకసారి ఉద్రేకంతో, ప్రభా మనం ఇక్కడ ఉండడం మంచిది. ఏది మంచిదో చెడ్డదో ఎవరికి తెలుసు? ఆయన కొండ దిగాలి, సిలువకు ఎక్కాలి, అవన్నీ లేకుండా ఇక్కడే ఉండడం ఎలా మంచిది? రూపాంతర అనుభవంలో ఉన్న మంచి ఏమిటో చెడేమిటో మామూలు వ్యక్తులకు తెలీదు. రూపాంతర అనుభవంలో ఉన్న వారికి అర్థమవుతుంది ఎలా ఉండాలో అర్థమవుతుంది. ఇలా కడతాము, అలా చేస్తామని చెప్పారు. చెబితే ఈ శబ్దం వినేటప్పటికీ వాళ్ళు బోర్ల పడ్డారు, భయపడ్డారు. ఆయన వచ్చి వారిని లేపాడు. లేచి చూస్తే ఏమీ లేదు, అంతా మామూలుగా ఉంది. మోషే ఎలియాలు కనపట్లే, ఈయన వస్త్ర ప్రకాశం అంత కనపట్లే, అంతా ఆయన నార్మల్గానే ఉన్నాడు. జాగ్రత్త, మనము దేవునికి ఇష్టలం రూపాంతర అనుభవంలో ఉంటున్నప్పుడు. దేవునికి ఇష్టలం ఈయన మాట మీరు వినండి అని మన గురించి దేవుడే సాక్ష్యం ఇస్తాడు. ప్రజలు మన మాట వినడానికి తగినట్టు మన జీవితం మారడం అవసరం. మారకపోతే తోడేలుగానే ఉంటే, అంటే ఇతరులకు హాని చేసేవారిగా ఉంటే మనం రూపాంతరం చెందవలసిన అవసరం ఉంది. మారు మనసు పొందాల్సిన అవసరం ఉంది. మేలు చేసే మనసు కలిగి ఉండడం అవసరమై ఉంది. కాబట్టి మనం ఒకసారి ప్రభు బల్లో చేరొచ్చే ముందు ఈ రూపాంతర అనుభవంలోకి వచ్చామా? మనసు మారిందా? మేలు చేసేవారిగానే ఉన్నామా? ఇంకా కీడు చేసే లక్షణం మనలో ఉంటూ ఉందా అని ఒకసారి పరిశీలించుకొని దిద్దుబాటు చెందుతూ ప్రభు బలలోకి రావాలి. మోకరించి ప్రభు బల కొరకు సిద్ధపడదాం.
మన ఎదుట యేసుక్రీస్తు వారి శరీరానికి సాదృశ్యమైన రొట్టె ఉంది. దీంట్లో పాలు పంపులు పొందడానికి మనల్ని మనం సిద్ధపరచుకుందాం. నమ్మకమైన తండ్రి, మీకు స్తుతులు చెల్లిస్తున్నాం. మా పాప శాపాలు మీ మీద వేసుకున్నారు, నలగొట్టబడ్డారు, మీ రక్తం అంతా చిందించారు. మీకు సాగిలపడి నమస్కరించి స్తుతించి ఆరాధిస్తున్నాం. మా శాపమంతా భరించి మరణించి నలగొట్టబడి మా కొరకు రొట్టెగా అయిపోయిన దేవుడు, ఇటు మీకు మా హృదయపూర్వకమైన స్తుతులు అర్పించుకుంటూ అటు మీ శరీరానికి సాదృశ్యమైన ఈ రొట్టెను దీవించండి అని యేసునామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. మన ప్రభువైన యేసుక్రీస్తు వారు తన